పశ్చిమాసియాలో 2 రోజుల పాటు కొనసాగిన యుద్ధంలో ఇజ్రాయెల్పై తమ దేశమే విజయం సాధించిందని ప్రకటించారు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ. తమపై దాడులతో ఇజ్రాయెల్ అమెరికా సాధించింది ఏమీ లేదంటూ ఆరోపించిన ఖమేనీ ఉద్రిక్తతల ప్రారంభమయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఖమేనీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అమెరికా మళ్లీ తమ దేశంపై దాడి చేసే ప్రయత్నం చేసే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటికే కీలక ప్రాంతాలను గుర్తించామన్న ఖతర్లోని అమెరికా స్థావరంపై దాడి చేసి అగ్రరాజ్యాన్ని చాచి చంపపెట్టుకుంటామని అన్నారు. తమ అగ్రనాయకుడు ఎక్కడున్నారంటూ ఇరాన్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బయటి ప్రపంచానికి కనిపించారు. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం తొలిసారి స్పందించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఖమేనీ చేసిన ప్రసంగాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసింది. 10 నిమిషాలకు పైగా సాగిన ఈ వీడియోలో అమెరికా, ఇజ్రాయెల్పై ఇరాన్ సుప్రీం నేత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మళ్లీ తమపై దాడి చేసే ప్రయత్నం చేస్తే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వీడియోలో 86 ఏళ్ల ఖమేనీ అలసటగా కనిపించారు. పశ్చిమాసియాలో 12 రోజుల పాటు కొనసాగిన యుద్ధంలో ఇజ్రాయెల్పై తమ దేశమే విజయం సాధించిందని ప్రకటించారు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ. తమపై దాడులతో ఇజ్రాయెల్, అమెరికాలు సాధించిందేమీ లేదంటూ ఆరోపించిన ఖమేనీ ఇది డొనాల్డ్ ట్రంప్ నేతృత్వానికి ఒక గట్టి ఎదురుదెబ్బ అని అభివర్ణించారు. మీరు మాపై యుద్ధం మాత్రం చేయగలిగారు, కానీ ఏం సాధించారో చెప్పండి. మాపై సాధించిందేమీ లేదు. ఇది అమెరికాపై ఇరాన్ సాధించిన విజయమని ఖమేనీ తెలిపారు. ఒకవేళ తమపై మళ్లీ దాడులు చేయాలని అమెరికా ప్రయత్నిస్తే మాత్రం ఈసారి వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు ఖమేనీ. ఇప్పటికే అమెరికాకు చెందిన కీలక కేంద్రాలను గుర్తించామని ఖమేనీ హెచ్చరించారు. అమెరికా జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయెల్ నాశనమవుతుందని అగ్రరాజ్యం భావించడం వల్లే ఈ యుద్ధంలో జోక్యం చేసుకుందన్నారు అయతుల్లా అలీ ఖమేనీ. అమెరికా స్థావరాలపై దాడి చేయటం ద్వారా అగ్రరాజ్యానికి గట్టి చెంపపెట్టు లాంటి సమాధానమిచ్చామని వ్యాఖ్యానించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ విజయం సాధించింది. అమెరికాను చెంపదెబ్బ కొట్టింది. ఖతార్లో అమెరికా కీలక స్థావరాల్లో ఒకటైన అల్ ఉదీద్ వైమానిక స్థావరంపై దాడి చేసి నష్టం కలిగించింది. ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఈ ప్రాంతంలోని కీలకమైన అమెరికా కేంద్రాలను యాక్సెస్ చేయగలదు. అవసరం అనుకుంటే దాడులు చేయగలదు. భవిష్యత్తులోనూ ఇలాంటి చర్యలు పునరావృతం కావచ్చు. ఏదైనా దురాక్రమణ జరిగితే శత్రువు ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సాధారణ పరిస్థితుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సెంట్రల్ టెహ్రాన్లోని ఓ కాంపౌండ్లో ఉంటారు. అక్కడి నుంచి విధులు నిర్వహిస్తారు. మిలిటరీ కమాండర్లు, అధికారులతో ప్రతి వారం సమావేశమవుతారు. ఇజ్రాయెల్ దాడులు మొదలైన వెంటనే ఖమేనీ బంకర్లోకి వెళ్లలేదనే సమాచారం. బయటే ఉంటూ ప్రతిదాడికి వ్యూహాలు రచించినట్టు తెలుస్తోంది. ఈ నెల 21న అమెరికా సైన్యం యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన తర్వాతే ఆయన బంకర్లోకి చేరుకున్నారు. ఇరాన్లోని 3 ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత ఖమేనీ మరింత అప్రమత్తమయ్యారు. తన విశ్వాసపాత్రులైన అనుచరులు, సహాయకులతోనూ కమ్యూనికేషన్ తగ్గించుకున్నారు. ఫోన్లు ఉపయోగించడం ఆపివేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉంటున్నారు. ఇరాన్ ప్రభుత్వ అగ్రశ్రేణి వ్యక్తులకు ఖమేనీతో ప్రత్యక్ష సంబంధం తెగిపోయినట్లు ప్రచారం జరిగింది. ప్రైమ్ టైమ్ ఇరాన్ స్టేట్ టెలివిజన్ షో హోస్ట్ ఖమేనీ కార్యాలయంలో సీనియర్ అధికారి మెహదీ ఫజేలీని సుప్రీం లీడర్ ఆచూకీ గురించి అడిగారు. ఈ సందర్భంగా ప్రజలు సుప్రీం లీడర్ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. ఆయన ఎలా ఉన్నారో మాకు చెప్పగలరా అని ప్రశ్నించారు. కానీ ఫజేలీ మాత్రం ఆ ప్రశ్నను పక్కనబెట్టి మనం అందరం ప్రార్థన చేయాలి, సుప్రీం లీడర్ను రక్షించే పనిలో ఉన్నవారు తమ పనిని చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చి రోజులు గడుస్తున్నా అలీ ఖమేనీ బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడంతో ఆయన ఎక్కడున్నారంటూ వస్తోన్న వార్తల నేపథ్యంలో చివరికి ఆయన స్పందించారు. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ గుర్తు తెలియని ప్రాంతంలో అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన బంకర్లో క్షేమంగా ఉన్నట్లు ఇరాన్ అధికార వర్గాలు చెప్తున్నాయి. సురక్షితమైన బాడీగార్డులు ఆయనకు రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. ఖమేనీ ఖచ్చితంగా ఎక్కడున్నారో ఎవరికీ తెలియకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు ఏమాత్రం దొరకకుండా ఇరాన్ సర్కార్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఖమేనీని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఖమేనీ ప్రాణాలకు ఎవరూ హాని తలపెట్టే అవకాశం లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఖమేనీ సావుకు భయపడే మనిషి కాదని, ఇరాన్ భవిష్యత్తు కోసం ఆయన ప్రాణాలతో ఉండటం అవసరమన్నారు.
దశాబ్దాలుగా ఇరాన్ను మకుటం లేని మహారాజులా ఏలుతున్న ఖమేనీ కోసం ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వేట సాగిస్తున్నాయి. ఆయనకు విదేశాల్లోనే కాదు సొంత దేశంలోనూ శత్రువులున్నారు. ఖమేనీ ఆచూకీ దొరికితే సజీవంగా బంధించి చట్ట ప్రకారం శిక్షించటమో లేక అక్కడికక్కడే అంతం చేయటమో తథ్యమని అంటున్నారు. ఇరాన్లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించాలంటే ఆయన ప్రాణాలతో ఉండటానికి వీల్లేదని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖమేనీ భౌతికంగా లేకుండా పోతేనే ఈ యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేయటం గమనార్హం. ఖమేనీ ఆధునిక హిట్లర్, అతడు బతికి ఉండటానికి వీల్లేదని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇరాన్తో ఘర్షణల సమయంలో ఆ దేశ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీని హత్య చేసేందుకు తీవ్రంగా గాలించామని ఇజ్రాయెల్ అంగీకరించింది. కానీ తమకు సరైన అవకాశం లభించకపోవడంతో అందులో విఫలమైనట్టు వెల్లడించారు. ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో తాము హత్యా ప్రణాళికను రద్దు చేసుకున్నామని వెల్లడించారు. ఆయన మాకు అందుబాటులోకి వస్తే ఆయన్ని బయటికి తెచ్చేవాళ్లం. తీవ్రంగా గాలించాం అని ఇజ్రాయెల్ తెలిపింది. టెహరాన్ నాయకత్వాన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్లు తొలిసారి అధికారిక ధృవీకరణ లభించింది. ఐడిఎఫ్ దళాలు, ఇంటెలిజెన్స్ సంస్థలు గతంలో ఇరాన్ అణు సంస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడున్నారో మాకు తెలుసు. ఆయన సులువైన టార్గెట్, కానీ సురక్షితంగా ఉన్నారు. కనీసం ఇప్పటికైతే మాత్రం మేము ఆయన్ని చంపబోవటం లేదు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. పాలకులను మార్చడం ఇప్పుడు తమ అజెండా కాదని వెల్లడించారు. సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తన వారసుడి ఎంపికపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఓ రహస్య బంకర్లో దాక్కున్న ఖమేనీ తన వారసులుగా 3 సీనియర్ మత పెద్దల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఖమేనీ కుమారుడు ముజ్దబా పేరు లేదని ఇరాన్ అధికార వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఖమేనీ కుమారుడికే ఇరాన్ సుప్రీం లీడర్ పదవి దక్కుతుందనే ప్రచారానికి తెరపడింది. అమెరికా, ఇజ్రాయెల్ వల్ల తనకేదైనా హాని జరిగితే వెంటనే తాను సూచించిన 3లో ఒకరిని సుప్రీం లీడర్గా చేయాలని ఇరాన్ మత పెద్దలతో కూడిన ప్రత్యేక కమిటీని ఖమేనీ సూచించినట్టు తెలిసింది. ఈ మేరకు వివరాలతో అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనాన్ని ప్రచురించింది. సాధారణంగానైతే ఇరాన్ సుప్రీం లీడర్ పదవికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ పూర్తి కావటానికి కొన్ని నెలల సమయం పడుతుంది.